నువ్వు ఏ తాళినైతే వద్దు అని అనుకుంటున్నావో ఆ తాళితోనే నీకు ఏడేడు జన్మల బంధం ముడిపడింది. అతనే నీ భర్త అని చెప్పగానే సింధూర ఒక్కసారిగా చంటిని తనని పెళ్లి కూతురు పెళ్లి కొడుకుగా ఊహించుకుంటుంది. చంటిని సింధూర ఒకరినొకరు చూసుకుంటూ అలా ఒకరి వైపు ఒకరు ఏడడుగులు వేస్తూ అలా వేలిని పట్టుకొని అగ్నిసాక్షి చుట్టూ తిరుగుతూ ఉంటారు. సింధూర కండ్ల కట్టినట్టు తన పెళ్లిని మొత్తం అలా ఊహించుకుంటూ ఉంటుంది. చూడమ్మా, ఈ తాళిని నువ్వు ఎంత కాపాడుకోవాలో అంత భద్రంగా కాపాడుకోవాలి. ఏడేడు జన్మల బంధం మీది. కాబట్టి నువ్వు వద్దనుకున్నా ఏమనుకున్నా ఆ తాళి నీకు దూరం కాదు. తనే నీ భర్త, అది గుర్తుంచుకో. కానీ నీకంటూ తను చిన్ననాడు ప్రేమించిన ప్రేమ నీది కల్మషం లేని ప్రేమ. మీ ప్రేమ మనసులు చిన్నప్పుడే ముడిపడి ఉన్నాయి. కాబట్టి నిన్ను మనస వాచ కర్మ ప్రేమించిన వాడే నీ భర్త అయ్యాడు. నిన్ను అపురూపంగా ప్రాణంగా చూసుకునేవాడే నీ భర్త అయ్యాడు అనగానే చిన్నప్పుడు తను ప్రేమించుకున్న విషయం అవి కూడా గుర్తు చేసుకుంటూ ఉంటుంది సింధూర. కాబట్టి ఒక గాజు బొమ్మ లాంటి ఈ ప్రేమను నిలబెట్టుకునే బాధ్యత నీదే. కాబట్టి జాగ్రత్తగా ఉండు. తస్మాత్ జాగ్రత్త, హెచ్చరిస్తున్నాను. ఈలోపు నువ్వు నీ గురించి, నీ తాళి గురించి బయట పెట్టొద్దు. కొన్ని శత్రువులు, కొన్ని విషనాగులు నీ చుట్టూ పొంచి ఉన్నాయి. అవి తెలిసే లోపు నువ్వు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పగానే కళింగని చూపిస్తూ ఉంటాడు. ఎవరో అనామకుడు తాళి కట్టాడు అని తెలిస్తే నీ అత్త అతన్ని బ్రతకనీయదు. కాబట్టి నువ్వు ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. నీ అత్త నీ తాళి చూడకుండా చూసుకోవాలి అని చెప్పగానే చెంచలమ్మని అయితే చూపిస్తూ ఉంటారు. అలా కళింగని చెంచలమ్మని చూపిస్తూ ఉంటాడు స్వామీజీ. నువ్వు ఎంత భద్రంగా ఉండగలిగితే అంత నీ బంధం నిలబడుతుంది. చాలా అవదొడుకులు నీకు విషనాగులై ఉన్నాయి. నీకు నీ తాలిబంధం నీ విలువ తెలిసేసరికి కొన్ని విషవాయువులైతే నీ చుట్టూ తేరి ఉన్నాయి. అవన్నీ తేరుకొని గట్టిగా నిలబడితేనే నీ తాలిబంధం నిలబడుతుంది. ఆ రోజు నీ తాలిని బయటపెట్టు. ఇప్పటి వరకు ఎవ్వరికి బయట పెట్టొద్దు అని చెప్పేసి అయితే స్వామీజీ హెచ్చరించి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సింధూర మరి తన తాలిబంధాన్ని ఎలా నిలబెట్టుకుంటుంది? ఇంట్లో ఎవరి కంట పడకుండా ఏం చేస్తుంది? ఇక చంటినే తన భర్తగా ఒప్పుకొని సింధూర తననే ఆరాధిస్తుంటుందా? అసలు ఏం జరుగుతుంది అనేది మనకు నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుస్తుంది.